హాయ్ అండి, మేము మా చెల్లి వాళ్ళ ఊరికి వచ్చాము. కొండ మీద గుడి ఉంటే గుడికి అయితే వచ్చాము. శ్రవణ్ ఇక్కడ చూడు, హాయ్ చెప్పు చెప్పు హాయ్ హాయ్ చెప్పు ధీరజ్. ఇదిగోండి గుడి ఇది. ఫస్ట్ మేము వచ్చాము బండి మీద అందరం పట్టమని, తర్వాత మా చెల్లిని తీసుకొని వస్తున్నాడు మా చెల్లి భర్త. గుడి పక్కనే ఇల్లుంది. మీరందరూ ఎదురు పోతున్నారా పిన్నికి? ధన్వి కానీ నడుతుంది కదా ధన్వి. శివరాత్రి అప్పుడు నీళ్ళతే ధన్వి, శివరాత్రి అప్పుడు నీళ్ళతే అంట ధన్వి. లడ్డు ధనిక ధన్విక మా బుజ్జమ్మ. నీళ్ళ ట్యాంక్ మా పెద్దోడు మంచి నీళ్ళ ట్యాంక్ చూస్తున్నాడు. తీస్తున్నాను నాన్న. హోమగుండం బాగుంది, కొండ మీద ప్రశాంతంగా ఉంది బాగా. నిలవండనా చూడు శ్రవణం. లాస్ట్లో అటగా శివుడు పార్వతి. కొండ మీద ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. వ్యూ చాలా బాగుంది. నెమలిలు అరుస్తున్నాయి ఇక్కడ తోటలో, అరుస్తున్నాయి చూడు. అక్కడ సీనా తోటలు ఎక్కువ ఈ ఊర్లో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బొప్పాయి తోట, బొప్పాయి తోట. సరుకులు వెన్నాయి, పిండి మిషన్ ఉంది ఈ రూమ్లో. ధ్యానం చేసేదంట, ధ్యానం చేసి ఈడ సోమవారం బాగా జరుగుతుందంట కదా. బాగున్నాయి తోటలు, సపోటా, జామ చెట్లు, బొప్పాయి చెట్లు. ధ్యాన మందిరమా, కొండ మీద గుడి. ధ్యానం చేయండి. ఏంటివి? బొప్పకాయలా? పీకుందాంలే. చాలరా.
గుడి చూసుకొని ఇంటికి వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళు ముందు వెళ్తున్నారు. మా చెల్లిని ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ వస్తాడు పవన్. మేము అంతలోపు చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇవి మునగ చెట్లు కొట్టేశారు, మళ్ళీ చిగురు పడుతున్నాయి. ఇవి సీనా తోటలు. తీస్తారు కొంచెం. ఇప్పుడే ఇంటికి వచ్చాము, కాలు కడుక్కుంటున్నాం.